ఈ వీడియోలో సోషల్ మీడియాలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయిన క్రిస్టియానో రొనాల్డో బయోగ్రఫీ చూద్దాం. అతను చిన్న వయసు నుంచి ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా మాట్లాడుకుందాం. సక్సెస్ అనేది ఎవరికి ఊరికే రాదు, ఎంతో డెడికేషన్ ఇంకా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే తప్ప. రొనాల్డో లైఫ్ సినిమాకి తక్కువేమీ కాదు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ అవన్నీ దాటుకుని ఈ స్టేజ్కి ఎలా వచ్చాడో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. క్రిస్టియానో రొనాల్డో లిస్బన్, పోర్చుగల్లో 1985 ఫిబ్రవరి 5న జన్మించాడు. పుట్టుకతో రొనాల్డో ఏమీ గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. రొనాల్డో తల్లిదండ్రులు చాలా పేదవారు. రొనాల్డో తండ్రి జోస్ డెన్నిస్ పోర్చుగల్లో తోటమాలిగా పనిచేస్తూ పార్ట్ టైమ్ గా లోకల్ ఫుట్బాల్ టీమ్ కి కిట్స్ అందిస్తుండేవాడు. ఇంకా అతని తల్లి ఇంటి పని, వంట పని చేసి డబ్బులు సంపాదించేది. రొనాల్డో తన కుటుంబంతో కలిసి ఒక గది అపార్ట్మెంట్ లో ఉండేవాడు. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అతని జీవితం కష్టతరంగా ఉండేది. జీవితంలో ఏది సాధించలేకపోయానని రొనాల్డో తండ్రి మద్యానికి అలవాటు పడ్డాడు. కానీ రొనాల్డోని మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. చిన్నతనంలో రొనాల్డోకి ఫుట్బాల్ ని కూడా పరిచయం చేశాడు. మొదట్లో ఫుట్బాల్ గేమ్ ని సరదాగా ఆడుతూ ఉన్నా కొన్ని రోజులకి దాన్ని సీరియస్ గా తీసుకుని ఆడేవాడు. ఆడుకోవడానికి ఫుట్బాల్ కొనుక్కోలేకపోవడంతో గుడ్డ ముక్కలతో బాల్ చేసి వీధుల్లో ఆడేవాడు. కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు కిట్ మ్యాన్ గా పనిచేస్తున్న ఎండోరినా ఫుట్బాల్ క్లబ్ లో చేరాడు. అక్కడ రొనాల్డో నాన్నగారు రూమ్స్ క్లీన్ చేయడం, కిట్స్ ని అందించడం చూసి రొనాల్డోని అందరూ ఎక్కిరించేవారు. కానీ అవేమీ పట్టించుకోకుండా రొనాల్డో హార్డ్ వర్క్ చేస్తూ ఫుట్బాల్ ని ఆడేవాడు. మీరు రొనాల్డో ప్రెస్ మీట్లు చూస్తే చాలా సార్లు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైన నా ఫ్రెండ్ ఆల్బర్ట్ ఫ్రాంటోకి చాలా రుణపడి ఉన్నానని చెప్తూ వినే ఉంటారు. ఆల్బర్ట్ అండ్ రొనాల్డో సేమ్ క్లబ్ తరపున ఆడేవారు. ఒకరోజు స్పోర్టింగ్ లిస్బన్ అఫీషియల్స్ ఈ క్లబ్ కు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాము అని చెప్పారు. ఈ మ్యాచ్లో రొనాల్డో టీం 3-0తో నగ్గింది. అందులో మొదటి గోల్ రొనాల్డో కొడితే రెండోది తన ఫ్రెండ్ అయిన ఆల్బర్ట్ కొట్టాడు. కానీ మూడో గోల్ ఆల్బర్ట్ దగ్గరికి వచ్చినా రొనాల్డోకి పాస్ చేశాడు. దాంతో రొనాల్డో గోల్ చేయడంతో ఆ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత తన ఫ్రెండ్ ఆల్బర్ట్ దగ్గరికి వెళ్ళి గోల్ నాకెందుకు పాస్ చేసావు అని అడిగితే ఆల్బర్ట్ ఇలా చెప్పాడు, ఫుట్బాల్ నువ్వు నాకంటే ఎక్కువ బాగా ఆడతావు కాబట్టి ఆ అడ్మిషన్ నీకే రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. రొనాల్డో ఆట తీరును చూసి లిస్బన్ అఫీషియల్స్ 15 పౌండ్లకి సైన్ చేయించుకున్నారు. ఈ క్లబ్ పోర్చుగల్ క్యాపిటల్ అయిన లిస్బన్లో ఉండడం వల్ల 12 ఏళ్లకే కుటుంబాన్ని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. రొనాల్డోకి 15 ఏళ్ల వయసులో తన హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే రొనాల్డోకి హార్ట్లో ప్రాబ్లం ఉంది, సో రన్నింగ్, ఫుట్బాల్ ఆడడం మానేయాలి అని డాక్టర్స్ చెప్పారు. లేదా హార్ట్ సర్జరీ చేయాలి అని అన్నారు. చిన్నప్పటి నుండి ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్తో ఇంత దూరం వచ్చిన రొనాల్డో హార్ట్ సర్జరీ చేయించుకుని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో మద్యం ఎక్కువ తాగడం వల్ల తన తండ్రి లివర్ పాడైపోయి అతను మరణించాడు. రొనాల్డో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మద్యం వల్ల తన తండ్రి మరణించాడని తను అసలు ఇప్పటి వరకు మద్యాన్ని ముట్టుకోలేదు. తండ్రి మరణం తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. కేవలం తల్లి పని మనిషిలా చేస్తూ ఇంటిని పోషించేది. రొనాల్డో 17 ఏళ్ల వయసులో క్లబ్ మ్యాచెస్ ఆడాడు. అతను అద్భుత పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. రొనాల్డో ఆట చూసి ఇంగ్లీష్ ఫుట్బాల్ టీం అయిన మాంచెస్టర్ యునైటెడ్ 100 కోట్లు ఇచ్చి రొనాల్డోని కొనుగోలు చేసింది. అతను మాంచెస్టర్ యునైటెడ్ని 28 జెర్సీని అడిగాడు, కానీ అతనికి 7 నెంబర్ జెర్సీని ఇచ్చారు. ఇప్పటికీ అదే నెంబర్ జెర్సీతో కంటిన్యూ అవుతున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో చేరాక FA కప్ నగ్గి కెరియర్ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత లైన్ 3 ప్రీమియర్ లీగ్స్ నగ్గి ఒక ఫీఫా వరల్డ్ కప్ ను కూడా గెలిచాడు. ఆ తర్వాత 2009లో రెల్ మాడ్రిడ్ క్లబ్ $132 ఇచ్చి మాంచెస్టర్ యునైటెడ్ నుండి రొనాల్డోని కొనుగోలు చేసింది. ఇది ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ట్రాన్స్ఫర్. ఫుట్బాల్ హిస్టరీలో అత్యంత ఫాస్టెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అనే బిరుదు కూడా రొనాల్డో పేరు మీద ఉంది. ఇతను గంటకే 33.6 కిలోమీటర్ల వేగంతో పరిగెడతారు. రొనాల్డో పరిగెట్టేటప్పుడు సేమ్ చిరుతపులిలాగా కనబడతాడని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. రొనాల్డో జంప్ చేసేటప్పుడు మామూలు బాస్కెట్ ప్లేయర్ కంటే ఎక్కువ ఎత్తుకు ఎగురుతాడు. రొనాల్డో స్ట్రైట్ గా గాలిలో 78 సెంటీమీటర్లు జంప్ చేయగలడు. ఫుట్బాల్ గేమ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆటగాళ్ళలో రొనాల్డో కూడా ఒకడు. ఇతను సంవత్సరానికి 900 కోట్లు సంపాదిస్తాడు. అంతేకాదు తన జెర్సీ నెంబర్ అయిన 7తో CR7 అనే బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్లో ఫుట్బాల్ షూస్ ఇంకా పర్ఫ్యూమ్స్ లాంటివి రిలీజ్ చేస్తుంటాడు. అలాగే సోషల్ మీడియా మొత్తంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది కూడా రొనాల్డోకే. ఇన్స్టాగ్రామ్లో 636 మిలియన్ ఫాలోవర్స్, ఫేస్బుక్లో 170 మిలియన్ ఫాలోవర్స్, ట్విట్టర్లో
112.6 మిలియన్ ఫాలోవర్స్. యూట్యూబ్లో 50 మిలియన్ క్రాస్ అయ్యాడు. మొత్తం కలిపి 968 మిలియన్ ఫాలోవర్స్, 96 కోట్లు అనమాట. ఒకప్పుడు కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇప్పుడు రొనాల్డోకి ఎంత పేరు వచ్చిందంటే 2017లో పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ అయిన యాంటోయి కోస్టా మన ఇండియాకి వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారికి రొనాల్డో ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని గిఫ్ట్ గా తెచ్చారు. రొనాల్డో ఎంత గొప్ప ఆటగాడో అంత గొప్ప మనసు ఉన్నవాడు కూడా. ఎక్కువ డబ్బుల్ని విరాళంగా ఇచ్చే స్పోర్ట్స్ మ్యాన్స్ లో రొనాల్డో ఒకడు. 2012లో తను సాధించిన గోల్డెన్ బూట్ అవార్డ్ ని అమ్మితే వచ్చిన 11 కోట్ల రూపాయలని చిన్నపిల్లల చదువుల కోసం ఇచ్చాడు. తను పడిన కష్టం మరెవరూ పడకూడదని సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్ కి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. 2014లో ఒక చిన్నపిల్ల బ్రెయిన్ సర్జరీకి $83,000 ఇచ్చాడు. ఇప్పటికీ హాస్పిటల్స్ కి వెళ్తూ చిన్నపిల్లల హాస్పిటల్ ఖర్చుని భరిస్తూ ఉంటాడు. రొనాల్డో ఇప్పటికీ బ్లడ్ కూడా డొనేట్ చేస్తూ ఉంటాడు. దానికి అడ్డు రాకూడదని అతను తన ఒంటి మీద టాటూస్ అనేది వేయించుకోలేదు. రొనాల్డో ప్రపంచంలోనే ఫేమస్ గేమ్ అయిన ఫుట్బాల్ లో ఫేమస్ ప్లేయర్ గా ఉన్నాడు. సక్సెస్ అనేది ఒకటో రెండో రోజుల్లో వచ్చేది కాదు. మనం ఎంత హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీగా చేస్తామో అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన రొనాల్డో. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.